సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన గ్లాస్ సింబల్ని ఫ్రీ సింబల్గా మార్చేశారు. అంటే వాళ్ళు పోటీ చేసే 21 స్థానాలతో పాటు మిగతా స్థానాల్లో కూడా గాజు గ్లాసులు వాడుకోవచ్చు. అంటే వేరే పార్టీలోకి వెళ్ళి అప్లై చేసుకుంటాను అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మరోసారి ఫ్రీ సింబల్ అయితే అంటే ఇప్పుడు ఆహ్, జనసేన పార్టీ వచ్చి రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పార్టీ అంటారు. అంటే రిజిస్టర్ అయితే పార్టీగా రిజిస్టర్ అయింది. అంటే రికగ్నైజేషన్ రావాలంటే ఎన్నికల్లో పాల్గొనాలా, 4% ఓట్లు రావాలా, కనీసం 2 ఎమ్మెల్యే సీట్లైనా గెలవాలా, కొన్ని నిబంధనలు ఉన్నాయి 20A ప్రకారము. అది ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పార్టీ. వాళ్ళు గ్లాస్ సింబల్ మాకు అలాట్ చేయండి అంటే ఫ్రీ సింబలే ఇది. ఒరిజినల్గా అయితే ఫ్రీ సింబలే. ఇండిపెండెంట్ ఎవరైనా కోరుకునే సింబలే ఇది. అందులో నుంచి ఫ్రీ సింబల్లో నుంచి ఈ గ్లాస్ గుర్తును మాకు అలాట్ చేయండి మా పార్టీకి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ వేసుకున్నారనుకుంటాను. అది ఈవో నిర్ణయం చేయాలి. ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయానికి రావాల్సింది ఉంటుంది. ఇంత లోపల ఒక వ్యక్తి తను కూడా పార్టీ రిజిస్టర్ చేసి గ్లాసు గుర్తే కోరుకున్నాడంట. అది కోర్టులో పెండింగ్ ఉంది. ఈ దినమో రేపు అది ఏం రిజల్ట్ వస్తుందో చూస్తారు. దాని ఆధారంగా చేసుకుని ఇవన్నీ ప్రతిమారు పార్టీలు కొత్తగా స్థాపించినప్పుడు ఈ చిక్కు సమస్యలు వస్తూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసినారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అయితే జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేయలేదు. ఒక వ్యక్తి ఎవరు వైఎస్ఆర్సీపీ అని రిజిస్టర్ చేసినారు. ఆయనతో మాట్లాడుకొని ఆయన పార్టీలోనే చేర్చుకొని ఆయనకు ఒక హోదా ఇచ్చి ఆ వైఎస్ఆర్సీపీని అట్నే కంటిన్యూ చేసినారు. అట్నే కంటిన్యూ అయిపోతుంది. ఈ మొదలుపెట్టినప్పుడైతే ఇవన్నీ సమస్యలు ఉంటాయనుకోండి. ప్రతి రాజకీయ పార్టీకి కొత్తగా పార్టీ మొదలుపెట్టినప్పుడు ఈ సమస్య ఉంటుంది. ఒక తూరి ఎన్నికల్లో పాల్గొంటే ఈ సమస్య తీరిపోతుంది. మరి ఎన్నికల కమిషన్ అయితే గ్లాస్ గుర్తును ఫ్రీజ్ చేసి కేటాయించవచ్చు. అది ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. అది ఆఖరణ చేస్తారు ఆ నిర్ణయం. ఇప్పుడు ఇది జనసేన పార్టీ కంటే కూడా తెలుగుదేశం, బీజేపీకి ఎక్కువ నష్టం చేకూర్చే ఛాన్స్ ఉందని అంటున్నారు సార్. ఎందుకంటే జనసేన పోటీ చేసి 21 స్థానంలో వాళ్ళ సింబల్ని వాడుకోవచ్చు అన్నారు. కాకపోతే టీడీపీ, బీజేపీ ఎక్కడైతే పోటీ చేసే స్థానంలో ఉన్నాయో అక్కడ కూడా వేరే వాళ్ళు ఉన్న సింబల్, గ్లాస్ సింబల్ అటౌల్ చేస్తే వాళ్ళు ఆ సింబల్ ఉంటుంది. సో అప్పుడు అది ఇదైపోతుంది. అది ఇంకా నిన్న అలాట్ చేయలేదు కదా. దట్ ఈజ్ ఏ ఫ్రీ సింబల్. దాన్ని రేపు పొద్దున మేము ఇట్లా పొత్తులో ఉన్నాము, అన్ని సీట్లలో ఉన్నాయి, మాకు పొత్తు ఉంది, మాకు కేటాయించండి అని వీళ్ళు ఇంతకుముందే పెట్టుకుంటారు. మాకు జనసేనకు గ్లాస్ గుర్తు ఇవ్వాలని. మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి రిప్రజెంట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒక తూరి గ్లాస్ గుర్తుని కేటాయించినారు అనుకో, ఈ సమస్య లేదు కదా. గ్లాస్ గుర్తు జనసేన ఉన్న చోట ఉంటుంది, జనసేన లేని చోట ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు. అది మరి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలా, తీసుకుంటారనుకుంటా. బహుశా వస్తుంది, కోర్టులో ఉంది. కోర్టులో వ్యవహారం ఏమవుతుందో మరి అతనితో కొన్ని వాళ్ళు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మేము ఇట్లున్నది పరిస్థితి అని అతను వినొచ్చు, వినకపోవచ్చు. రెండు ఇండివిజువల్స్ ఇవన్నీ ఎన్నికల చదరంగంలో ఇవన్నీ ఉండేటివే. మామూలుగా చాలామంది పొలిటికల్ పార్టీస్ ఎందుకో రిజిస్టర్ చేస్తుంటారు. వాళ్ళు కంటెస్ట్ చేసేది లేదు, వాళ్ళకు ఓట్లు వచ్చేది లేదు, పాడు లేదు, అయినా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. చర్చించుకోవడము ఏదో ఒక రకంగా పడుతుంటారు. రేపు పొద్దున ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సమస్య ప్రతి ఎన్నికలను కొత్తగా స్థాపించిన పార్టీకి వచ్చే అవస్థలు ఇవే. రేపు పొద్దున ఎన్నికల కమిషన్ దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకున్నారనుకో, గ్లాస్ గుర్తు అలాట్ చేస్తా అంటే వాళ్ళకి సమస్య ఏం లేదు. అలాట్ చేయకుండా ఫ్రీ సింబల్గా పెట్టి ఎవరు బుద్ధి పుట్టినట్టు ఎవరు ముందు కోరుకుంటే వాళ్ళకి ఇస్తామంటే ఇది ఒక సమస్య అవుతుంది. ప్రాబబ్లీ ఆయన ఎన్నికల కమిషన్ విచక్షణాధికారం దృష్టితోనూ అధికారంతోనూ పార్టీ సింబల్ను కేటాయించవచ్చు అంటారు. సరే, ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ప్రచారంలో ఉన్నారు. ఈయన ప్రచారంలో ఉండగా ఫీవర్ రావడం, మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈరోజు కూడా తరలించారు, మొన్న తరలించారు. అంటే
బ్రేక్ అయితే పడుతుంది ఆ ప్రచారానికి. అయితే ఇప్పుడు పొలిటీషియన్‌లు ఉన్నప్పుడు ప్రతి విషయం మ్యాటర్ అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక విమర్శ చేయడానికి ఒక ఈజీ మార్క్ ఇచ్చినట్టే అవుతుంది. మళ్ళీ దీనిపైన విమర్శలు రావడం చూస్తున్నాం. ప్రచారం కూడా పూర్తిగా చేయట్లేదు అని చెప్పేసి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎన్నికల ప్రచారం అనేది ఆహ్, ఏ అభ్యర్థికైనా గానీ, ఏ నాయకుడికైనా కొంచెం క్లిష్టతరమైన విషయమే. బరువుతో కూడుకున్నదే, బాధ్యతతో కూడుకున్నదే. శ్రమ గూడా ఉంటది. ఎందుకంటే మేము గూడా చాలా మార్లు ఎన్నికల్లో పాల్గొన్నాం కాబట్టి, ప్రజల్లో తిరిగే వాళ్ళమైనా గానీ, పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులమైనా గానీ, ఆ మాసము ఆ ఒక్క మాసము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంటది. సరైన టయానికి భోంచేయము, ఎండకు తిరుగుతాము, రకరకాల సమస్యలు అన్నీ ఉంటాయి. కొంచెం బాడీ ఎవరికైనా తట్టుకోవాలంటే కొంత ఇబ్బందికర సమస్యే. అతను సినిమాల్లో హీరోగా ఉంటా వచ్చినాడు. హీరో నుంచి ఈ రాజకీయాలే కొత్తగా వచ్చినాడు. కొంచెం ఎన్నికల్లో తిరగడం శ్రమతో కూడుకున్న పనే కాబట్టి జ్వరం వచ్చేదానికి అది ఎవరమేం చేయలేం కదా! జ్వరం వచ్చినప్పుడేమో ఆయనేమో వచ్చి హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే కదా! దాన్ని విమర్శించడం అంటే హ్మ్, కొంచెము ఇతర పార్టీలకు బుద్ధి తక్కువ అనేది అనిపిస్తది. అనారోగ్య కారణాలతో హాస్పిటల్‌కి వచ్చినప్పుడు విమర్శించడం అది మంచి సాంప్రదాయం కాదు. మంచి పద్ధతి కాదు. ఎవరు హర్షించరు గూడా. సరే ఇటు ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన గ్లాస్ సింబల్‌ని ఫ్రీ సింబల్‌గా మార్చేశారు. అంటే వాళ్ళు పోటీ చేసే 21 స్థానాలతో పాటు మిగతా స్థానాల్లో కూడా గాజు గ్లాసులు వాడుకోవచ్చు. అంటే వేరే పార్టీలు ఒకవేళ అప్లై చేసుకుంటే అని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మరోసారి ఫ్రీ సింబల్ అయితే. అంటే ఇప్పుడు ఆహ్, జనసేన పార్టీ వచ్చి రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పార్టీ అంటారు. అంటే రిజిస్టర్ అయితే పార్టీగా రిజిస్టర్ అయింది. అంటే రికగ్నైజేషన్ రావాలంటే ఎన్నికల్లో పాల్గొనాలా, 4% ఓట్లు రావాలా, కనీసం 2 ఎమ్మెల్యే సీట్లైనా గెలవాలా, కొన్ని నిబంధనలు ఉన్నాయి 20A ప్రకారము. అది ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పార్టీ. వాళ్ళు గ్లాస్ సింబల్ మాకు అలాట్ చేయండి అంటే ఫ్రీ సింబలే ఇది. ఒరిజినల్‌గా అయితే ఫ్రీ సింబలే. ఇండిపెండెంట్ ఎవరైనా కోరుకునే సింబలే ఇది. అందులో నుంచి ఫ్రీ సింబల్‌లో నుంచి ఈ గ్లాస్ గుర్తును మాకు అలాట్ చేయండి మా పార్టీకి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ వేసుకున్నారనుకుంటాను. అది ఈఓ నిర్ణయం చేయాలి. ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయానికి రావాల్సింది ఉంటుంది. ఇంత లోపల ఒక వ్యక్తి తను కూడా పార్టీ రిజిస్టర్ చేసి గ్లాసు గుర్తే కోరుకున్నాడంట. అది కోర్టులో పెండింగ్ ఉంది. ఈ దినమో రేపో అది ఏం రిజల్ట్ వస్తుందో చూస్తారు. దాని ఆధారంగా చేసుకొని ఇవన్నీ ప్రతిమారు పార్టీలు కొత్తగా స్థాపించినప్పుడు ఈ చిక్కు సమస్యలు వస్తూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసినారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అయితే జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేయలేదు. ఒక వ్యక్తి ఎవరో వైఎస్ఆర్సీపీ అని రిజిస్టర్ చేసినారు. ఆయనతో మాట్లాడుకొని ఆయన్ను పార్టీలోనే చేర్చుకొని ఆయనకు ఒక హోదా ఇచ్చి ఆ వైఎస్ఆర్సీపీని అట్నే కంటిన్యూ చేసినారు. అట్నే కంటిన్యూ అయిపోతుంది. ఈ మొదలుపెట్టినప్పుడైతే ఇవన్నీ సమస్యలు ఉంటాయనుకోండి. ప్రతి రాజకీయ పార్టీకి కొత్తగా పార్టీ మొదలుపెట్టినప్పుడు ఈ సమస్య ఉంటుంది. ఒక తూరి ఎన్నికల్లో పాల్గొంటే ఈ సమస్య తీరిపోతుంది. మరి ఎన్నికల కమిషన్ అయితే గ్లాస్ గుర్తును ఫ్రీజ్ చేసి కేటాయించవచ్చు. అది ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. అది ఆఖరణ చేస్తారు ఆ నిర్ణయం. సరే ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ప్రచారంలో ఉన్నారు. ఈయన ప్రచారంలో ఉండగా ఫీవర్ రావడం, మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్‌కి తరలించడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈరోజు కూడా తరలించారు, మొన్న తరలించారు. అంటే బ్రేక్ అయితే పడుతుంది ఆ ప్రచారానికి. అయితే ఇప్పుడు పొలిటీషియన్‌లు ఉన్నప్పుడు ప్రతి విషయం మ్యాటర్ అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక విమర్శ చేయడానికి ఒక ఈజీ మార్క్ ఇచ్చినట్టే అవుతుంది. మళ్ళీ దీనిపైన విమర్శలు రావడం చూస్తున్నాం. ప్రచారం కూడా పూర్తిగా చేయట్లేదు అని చెప్పేసి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎన్నికల ప్రచారం అనేది ఏ అభ్యర్థికైనా కానీ, ఏ నాయకుడికైనా కొంచెం క్లిష్టతరమైన విషయమే. బరువుతో కూడుకున్నదే, బాధ్యతతో కూడుకున్నదే. శ్రమ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చాలా మార్లు ఎన్నికల్లో పాల్గొన్నాం కాబట్టి ప్రజల్లో తిరిగే వాళ్ళమైనా కానీ, పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులమైనా కానీ,
ఆ మాసము ఆ ఒక్క మాసము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంటుంది. సరైన టయానికి